చేస్తుంటే నువ్వు దేవుడు చెప్పిన మాట చేస్తా. నేను ఏర్పరచుకున్న సేవకుడు అరవడు, కేకలు వేడు, రైతులు కేకలు, చిరుకులు వేడు వేస్తానా? గొర్రెల మంద మీద అరవకూడదు, గద్దించాలి. గొర్రెలు తప్పిపోతే అక్కడ మీద అరిస్తే అవి పారిపోతే కానీ నీ మాట ఎంతయా? నేనేం చేయాలి? తప్పుపోయిన గొర్రెని వెతికి రక్షించడానిక త్రావ తప్పితో దిగొచ్చిన గొర్రెని వాక్యం అనే బాణము చేత వారిని ఆశ్రయించాలి. ఇక్కడ దేవుడు మాట్లాడిన మాటల ప్రకారంగా అనంతరం ఏమన్నాడమ్మా? ఈ దేవుని యొక్క వాక్య ప్రకారం దేశమందు సకలమైన కాపరులను స్థలమునందు వాటిని మేపెదను. స్థలము మంచి స్థలమునందు గొర్రెను మనము మేపాలి. అంటే సరి అయిన ఆహారం నందు గొర్రెలు మేపాలి. సరైన గట్టి చోట, ఆహారం ఉన్న చోట గొర్రెలు మేపమనుకో అవి సమృద్ధిగా తింటాయి, మంచి ఆహారం ఫలించుకుంటాయి, అవి డాక్టర్ నిండి ఎంతో సంతోషంగా ఉంటాయి. మనం కూడా అంతే, మంచి వాక్యములు ఆలకించాలి మనం. సమృద్ధమైన వాక్యం. ఈనాటి ఎలా చేస్తాం? వాక్యం ఎక్కువైపోతే పాపాలు ఎక్కువైపోతాయి, ప్రార్థనలు ఎక్కువైపోతే రోగాలు ఎక్కువైపోతాయి, సంఘాలు పెరిగైపోతే ద్వేషాలు ఎక్కువైపోతున్నాయి, మత భేదాలు ఐగారు మత భేదాలు పెడుతున్నారు, సేవకులే ఒకరికొకరు గొడవలు పెడుతున్నారు, గొడవలే ఒక్కొక్కరికి పోటీలు పెట్టి నాదేస్తా. నేడు సేవకులే కదా ఈ యాజకులు ఎలా ఉన్నారు? వారితో నువ్వు మాట్లాడుతున్నావేంటి? వారు మన సంఘానికి రారు కదా. వారితో నువ్వు మాట్లాడుతున్నావేంటి? వారు మన ప్రార్థనకి రారు కదా. వారితో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? వారు మన దేవుడు నమ్మరు కదా. వారితో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? వారు మన కులస్తులు కాదు కదా. వారితో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? వారు మన యొక్క మందకి చెందిన వారు కాదు కదా అని నేటి సేవకులు మనలో దుర్బోధన పెంచి, ద్వేషాలు పెంచి, అసూయ స్వార్థాలు మనలో పెంచుచున్నారు. కానీ దేవుడు ఏం చెప్పిస్తా? నీలో ఉన్న స్వార్థము నీ వాక్యము చేత విరగబడి